ఈ రాష్ట్రంలో ఎస్ఐఆర్ కార్యక్రమం జరిగింది కదా, బిఎల్ఓలంట అందరికంటే ఎక్కువ బీఆర్ఎస్ పార్టీ పెట్టిందంట ఈ ఎస్ఐఆర్ కార్యక్రమంలో. బిఎల్ఏలు అనుకుంటా, పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నియమించారు కదా, సో వాళ్ళని అత్యధిక మోతాదులో పెట్టింది బీఆర్ఎస్ పార్టీ అంట. బీజేపీ కాంగ్రెస్ కంటే ఎక్కువ కూడా. ఇక 92.87 లక్షల మంది, దాదాపుగా 93 లక్షల మంది ఓటర్లకు నోటీసులు వచ్చినాయి. మీకు ఎవరన్నా రానుంటే వస్తువులుంటే చూసుకోరే. సో డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు విడుదల చేసిరు ఎన్నికల సంఘం వాళ్ళు. నిన్న వచ్చే నెల 17 వరకు సవరణలకు అవకాశం ఉంటుంది. ఒక నెల వరకు, 1 మంత్ వరకు మీరు సవరణ చేసుకోవడానికి మీకు అవకాశం కల్పిస్తారు. సో ఆయా ఓటర్లకు నేరుగా నోటీసులు ఇవ్వనున్న బిఎల్ఓలట. ఆందోళన వద్దు, సరైన ఆధారాలు ఇస్తే ఓటు భద్రమట. మరి టెన్షన్ పడిన పని లేదు. మీరు సరైన, అంటే మీరు నిజంగా దొంగ ఓటు కాదు, మీరు నా సక్రమమైన ఓటు అని మీ దగ్గర ఉన్న ప్రతి ఆధారాన్ని ఇస్తే వాళ్ళు పరిశీలన చేసుకొని మీ ఓటు ఇవ్వాలన్నా వద్దనేది డిసైడ్ అవుతారు. మీరు ఆధారాలు కరెక్ట్ ఉంటే మీ ఓటు మీకు ఉంటే టెన్షన్ పడకరని చెప్తారు సిఇఓ సుదర్శన్ రెడ్డి గారు. ఏకపక్షంగా తొలగిస్తే కలెక్టరు ఆ సిఇఓలకు అప్పీల్ చేసుకునే ఛాన్స్ ఉంటుందంటే, ఒకవేళ ఉద్దేశపూర్వకంగా ఎవరైనా అధికారి మీ ఓటును తొలగిస్తే మీరు కలెక్టర్లకు కానీ లేదంటే ఇంకా సిఇఓలకు కానీ అప్పీల్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంతో పాటు మీ ఓటు మీకు తిరిగి ఇచ్చే అవకాశం ఉంటుంది. స్థానిక ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ బాధ్యత ఈ ఎస్ఈసిడి అని చెప్పేసి రాయడం జరుగుతుంది. అయితే మీరు అక్కడ లెక్కలు అబ్జర్వ్ చేస్తే తొలగించిన ఓట్లు 73.39 లక్షలట. సో ఇప్పుడు 73.39 లక్షల ఓట్లు ఈ రాష్ట్రంలో తొలగించబడుతున్నాయి. తర్వాత అడ్రస్ లేని వాళ్ళు 11,25,000 మంది. పర్మనెంట్లీ షిఫ్టెడ్ 45.18 లక్షల మంది. మరణించిన వారు 9,22,000 మంది. 2 చోట్ల ఓట్లు ఉన్నవారు 6,70,000 మంది. ఒక నియోజకవర్గంలో ఇంకా మీరు యావరేజ్గా ఎన్ని అవుతుందో చూసుకో. 119 కాన్స్టిట్యున్సీలు, డబల్ ఓట్లు ఉన్న వాళ్ళ లెక్కనే 6,70,000 మంది. ఈ 6,70,000 మంది దాదాపుగా 99% హైదరాబాద్లోనే బతారు. వీళ్ళకు గ్రామాల్లో ఒకటి ఉంటుంది, హైదరాబాద్లో ఒకటి ఉంటుంది. జిహెచ్ఎంసీ ఎత్తారు, మళ్ళా గ్రామ పంచాయతీ ఎత్తారు. సో ఎంత దొంగ ఓట్ల బ్యాచ్ అనమాట. సో ఇతరులు వచ్చేసి 1,02,000 మంది. మొత్తంగా 73,39,000 ఓట్లు. ఇందులో వాళ్ళు ఇచ్చిన వివరాల ప్రకారం ఇంకో అడ్రస్ లేని వాళ్ళు కానీ, పర్మనెంట్గా షిఫ్ట్ అయిన వాళ్ళు కానీ, లేదంటే చనిపోయిన వాళ్ళు కానీ, 2 ఓట్లు ఉన్న వాళ్ళు కానీ, ఇంకా మిగతా వాళ్ళు అంతా కలిసి వీళ్ళు చెప్తున్న లెక్క 73,39,000 ఈ రాష్ట్రంలో దొంగ ఓట్లను తొలగించడం జరుగుతున్నది. ఈ 73 లక్షల ఓట్ల వల్ల రేపు రాబోయే ఎన్నికల్లో ప్రభావం కనిపిస్తుంది. రేపు 2029లో 2028లో వచ్చే ఎన్నికల్లో కూడా ప్రభావం కనిపిస్తుంది. ఎందుకంటే ఒక కాన్స్టిట్యున్సీకి యావరేజ్ చేసుకుని 50,000 ఓట్లు. ప్రతి కాన్స్టిట్యున్సీలో 50,000 ఓట్ల కంటే గెలిచిన మూతవారి ఓడలేడు. ఒకవేళ 1,00,000 ఓటుతో గెలిచినోడు ఉన్నా 50,000 తొలగించబడితే వాడు అవుటేనే. ఇది క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలి. ఇక మరి గెలిచిన వాళ్ళు నిజంగా దొంగ ఓటుతో గెలిచిరా, మంచి ఓటుతో గెలిచిన డౌట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ లెక్కలు చూసిన తర్వాత జూన్లో మొత్తం ఓటర్లట 3,38,26,26,445 మంది. ఎన్యూమరేషన్ తర్వాత 2,64,87,213 మంది ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర ఉన్న డేటా ప్రకారం. ఇక అనామలీస్ అట, ఇంటి పేరు, ఊరు, వయసు, ఇలా 11 రకాల వివరాలతో తేడాలు ఉన్న వాళ్ళు 60,50,000 మంది. అన్మ్యాప్డ్ 2002 ఓటర్ లిస్టుకు సంబంధించిన వివరాలు లేకుండా ఫామ్ ఇచ్చిన వాళ్ళు 32,36,000 మంది అని చెప్పేసి ఇక్కడ మీకు మొత్తంగా వాళ్ళు ఈ ఎస్ఐఆర్ పేరుతో మరి ఎన్నికల సంఘం వాళ్ళు చేసిన ప్రతి ఒక్క విషయాన్ని ముందర పెట్టే ప్రయత్నం చేశారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు గాయ చేయాలి. ఓల్డ్ సీట్లో ఉన్న ఈ ఎంఐఎం బ్యాచ్ కూడా గాయ చేయాలి. ఎందుకంటే ఎంత దొంగ ఓట్లు పోతాయి. ఇప్పుడు ఆ దొంగ ఓట్లు, ఇప్పుడు డబల్ ఓట్లు ఏంది, పర్మనెంట్ షిఫ్టెడ్ ఓట్లు, ఈ ఓట్లు అన్నీ అలాగే. ఒక్క హైదరాబాద్ పార్లమెంట్లోనే అంటే ఓల్డ్ సీట్లోనే దాదాపుగా 6 నుంచి 7 లక్షల దొంగ ఓట్లని ఎప్పటి నుంచో చర్చ. నిజంగా ఆ దొంగ ఓట్లు పోయినాయి అనేది నా డౌట్. నిన్న మన రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, మీరు చూసిరా లేదా సోషల్ మీడియా. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ముస్లింలు కరెంటు బిల్లు కట్టరట.
సో వాళ్ళు కరెంటు బిల్లు కట్టరు కాబట్టి 200 యూనిట్ల ఉచిత కరెంటు ఈ పథకం తీసుకొచ్చిన సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి చెప్పింది. అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ ఆయన చెప్పుకున్నాడు. మరి దొంగ ఓట్లు ఇప్పుడు రేవంతుడికి పాపం ఎంత బాధని అనిపిస్తుందో. మరి రేపు భవిష్యత్తులో ఈ దొంగ ఓట్ల వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టమో తెలుస్తుంది. అంటే ఎవరికి అనుకూలంగా ఉన్న ఓట్లు ఎక్కువ రేపు భవిష్యత్తు అర్థమవుతుంది. రేపు వచ్చే జిహెచ్ఎంసీలో కానీ లేదంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో. సో వెయిట్ అయితే చేద్దాం. ఇక దొంగ ఓట్లు అయితే పోయినాయి ఈ రాష్ట్రంలో దాదాపుగా. ఇంకా ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ పైన 7 దోషుల మన్నెత్తి పోసే పని బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఈ 3 పార్టీలు మొదలు పెట్టుకుంటాయి. దాంట్లో డౌటే లేదు. కానీ ఈ దొంగ ఓట్లు తొలగించడం అందరికీ తొలగించబడతాయి. బీజేపీ ఒక్కొక్కరికి వదిలిపెట్టి మిగతా అందరికి కాదు కదా. సో అందరికి ఉంటుంది.